టీడీపీ మూడో జాబితాలో నరసరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు పేరు ప్రకటించడంతో కార్యకర్తలు పార్టీ ఆఫీస్ వద్ద సంబరాలు అంబరాన్నంటాయి. తన పేరు లేటుగా వచ్చినా లేటెస్ట్ గా ఉంది, ఎప్పుడొచ్చామని కాదు బుల్లెట్ దిగిందా లేదా అంటూ ఆనందం వ్యక్తం చేశారు చదలవాడ అరవింద్. ఇక నరసరావుపేట గడ్డపైనే టీడీపీ జెండా ఎగరవేయటం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ మూడో జాబితాలో 11 అసెంబ్లీ స్థానాలు, 13 పార్లమెంట్ స్థానాలు ప్రకటించిన టీడీపీ అధిష్టానం మరో 5 అసెంబ్లీ స్థానాలు, 4 పార్లమెంట్ స్థానాలు ప్రకటించాల్సి ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి రమేష్ అందిస్తారు. టీడీపీ మూడో జాబితాలో ఎట్టకేలకు కూడా చదలవాడ అరవింద్ బాబు పేరు ప్రకటించడంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు అంబరాన్ని అంటుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నరసరావుపేట నియోజకవర్గంలో ఇంతవరకు కూడా సంబంధించినటువంటి జాబితాలో కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఒక ఉత్కంఠ వీడిందని చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రకటించడం నరసరావుపేట నియోజకవర్గంలో ఒక సంబరాలు అంబరాన్ని అంటుందని చెప్పుకోవచ్చు. కోలాహలంగా పార్టీ ఆఫీసులో ఉంది. ప్రస్తుతం కార్యకర్తలతో ఆయన సంబరాలు చేసుకున్నటువంటి నేపథ్యంలో మూడు జాబితా పైన ఆయన సీటు ప్రకటించే పట్ల ఆయన ఎలా ఫీల్ అవుతున్నాడు, కార్యకర్తల జోష్ ఎలా ఉంది, ఆయన మాటలు తెలుస్తారు. ఈరోజు మూడో జాబితాలు ఎట్టకేలకు మూడో జాబితాలు రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఎలా చూడాలి? భారతి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా ఇవాళ చాలా సంతోషంగా ఉంది. పండుగ వాతావరణం లాగుంది. నరసరావుపేట పట్టణంలో ఇవాళ అరవింద్ బాబు సీటు డిక్లేర్ చేసిన తర్వాత మరి సీనియర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అదేవిధంగా జనసేన, బీజేపీ అందరూ కూడా, మరి సిపిఐ, సిపిఎం కూడా అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీల వాళ్ళు, మరి ప్రజా సంఘాలు అందరూ కూడా అరవింద్ బాబు సీట్ ఇవ్వాలి, ఇప్పటిదాకా లేట్ అయిందని చాలా బాధపడడం జరిగింది. అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. అయినా కానీ టికెట్ లేటుగా ఇచ్చినా లేటెస్ట్గా ఇచ్చారు. బుల్లెట్ దిగిందా లేదా అనే రీతిలో ఈరోజు అధిష్టానం 2 జాబితాల తర్వాత మూడో జాబితాలో ప్రకటించింది. సామాజిక సమీకరణ నేపథ్యంలో కానీ కొంత లేట్ అయిన పట్ల అధిష్టానానికి ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు? అధిష్టానం ఎప్పుడు నరసరావుపేటలో మేమందరం కూడా కష్టపడతాం, నష్టపోయాం కాబట్టి ఈ సీటు అరవింద్ బాబు గారికి ఇవ్వాలి. అదేవిధంగా వారు కొంత డిలే చేయడం జరిగింది. ఎందుకంటే ఎంపీ గారు మేమందరం అందరినీ కూడా ఒకసారి డిక్లేర్ చేద్దామనే ఆలోచనతో ఈ విధంగా చేయడం జరిగింది. మేమైతే చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి మేమందరం రుణపడి ఉన్నాం. అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు, పల్నాడు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజలి గారు కానీ, అదేవిధంగా పత్తిపాటి పుల్లారావు గారు, ఎర్రపతిని శ్రీనివాసరావు గారు, మా అందరం కూడా వారికి అండగా ఉన్నాం. మేమందరం కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా నరసరావుపేట సీటు డెఫినెట్గా గెలుస్తాం. మేము గెలిచి చంద్రబాబు నాయుడు గారు కానుకిద్దామని మేము అనుకుంటాం. అరవింద్ బాబు 4.5 సంవత్సరాలుగా ప్రజా సమస్యలపైన, వైసీపీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతూ కూడా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో సామాన్య ప్రజలకి ఏం చెప్పదలుస్తున్నాయి? ఈరోజు ఒక ఉత్కంఠ వీడినటువంటి నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇవాళ నాకు సీటు ప్రకటించారంటే నిజంగా ఇది మా కార్యకర్తలు, మహిళలు, అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, మహిళల యొక్క కృషి వల్ల మేమందరం కూడా ఈ సీటు సాధించగలిగాం. ప్రతిరోజు ఏ రోజు కూడా విశ్రమించకుండా ప్రజల్లో ఉన్నాము. తప్పనిసరిగా ప్రజలు మా యందు దయ ఉంచి మమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా నేను అండగా ఉంటాను. చిన్న చిన్న కుటుంబాలను, చిన్న చిన్న రైతులు ఇవాళ రావడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా నేను అండగా ఉంటాను. వాళ్ళకి ఏది కావాలన్నా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అంటే ఇప్పటికే ఒక సొంత మేనిఫెస్టోలు విడుదల చేశారు టీడీపీ. అటు సూపర్ 6తో పాటు మీరు తిరిగినటువంటి 4.5 ఏళ్ళుగా తిరిగినటువంటి నేపథ్యంలో అనేక సమస్యలని గుర్తించారు. నరసరావుపేట నియోజకవర్గంలో అడుగడుగునా కూడా సమస్యలను పరిష్కరిస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా పరిష్కరిస్తామని ఒక మేనిఫెస్టోలు రూపొందించుకున్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గెలుపు అవకాశాలు ఈరోజు చూస్తున్నటువంటి సంబరాలు చూస్తుంటే ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యే అవుతున్నారని తెలుసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో నరసరావుపేట ప్రజలకు మీరు తిరిగినటువంటి మేనిఫెస్టోలకు సంబంధించి ఎలా పూర్తి చేయబోతున్నారు? అంటే మేము స్టేట్ మేనిఫెస్టోతో పాటు సెంట్రల్ మేనిఫెస్టో ఒకటి, అదేవిధంగా లోకల్ మేనిఫెస్టోలో అందరికీ విద్య, కార్పొరేట్ విద్య ఉచితంగా అందిస్తాము, ఆరోగ్యం కూడా ఉచితంగా అందిస్తాము. అదేవిధంగా డంపింగ్ యార్డ్ని ఇక్కడ నుంచి మొబిలైజ్ చేస్తాము. అదేవిధంగా ఆటో నగర్ని వెంటనే నరసరావుపేట పట్టణానికి మేము అందజేస్తామని చెప్పి తెలియదు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆటో నగర్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మరి ఈ కార్యక్రమానికి మేము ముఖ్యంగా నరసరావుపేట ప్రజలందరం కూడా అరవింద్ బాబు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు, అదేవిధంగా మా కుటుంబంలో ఎన్నో కులాలు, ఎన్నో మతాలు ఉన్నాయి. మేము అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఈరోజు చదలవాడ అరవింద్ బాబు సీటు ప్రకటించడం పట్ల ఇటు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేసడమే కాకుండా ఆయన పార్టీ ఆఫీస్ దగ్గర కూడా పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు చేరుకొని మరి పూర్తి స్థాయిలో ఒక అంబరాన్ని అంటుతుంది. ఆయనకి పూర్తి స్థాయిలో గెలుపు ఖాయమన్నట్టు కూడా ఈ విధంగా ఈరోజు కార్యకర్తల కోలాహలంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా మూడో జాబితాకు సంబంధించినటువంటి తాజా అప్డేట్ ఇది. ఓటు స్టూడియో.